హాయ్ అందరికీ. రోడ్డు సైడ్ దొరికే సరళ పునుగులు చేసి చూపిస్తానండి. చాలా మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి. స్కూల్కి వెళ్ళి వచ్చినాక పిల్లలకు సాయంత్రం టైంలో చేసి ఇవ్వండి. చాలా బాగుంటాయి, చాలా బాగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా చాలా టేస్టీగా వస్తాయి, చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, తినడానికి చాలా బాగుంటాయి. ఎలా చేయాలంటే చేసి చూపిస్తాను. దానికోసం 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. పుదీనా కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను. కడిగి కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నా కాడ లేదు, అందుకని కొంచెం పుదీనా వేసాను. ఆ పుదీనా వల్ల చాలా టేస్ట్ వస్తుంది, టేస్టే మారిపోతుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. దానికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు మొత్తం కలిసాక పెరుగు వేసుకుంటున్నాను. ఆ పెరుగేసి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. అలా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేసుకున్నామంటే జార్ అయిపోతుంది కదా, అలా కాకుండా మనకు బోండా వేసుకునే కన్సిస్టెంట్లో రావాలి. అలా చూసుకుంటూ కలుపుకోండి. ఇంకొంచెం వేసుకొని కలుపుకుందామండి పెరుగు. పెరుగు వేసుకొని చాలకపోతే కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చండి. చూసుకుంటూ, ఎక్కువ వేయకూడదు వాటరు, మీడియంగా చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం సరిపోలేదండి, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అది మనం చేతికి ఇలా తీసుకుంటే ఉండలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. అట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాలు పక్కన పెట్టి, మైదా పిండి కదండి, అప్పటికప్పుడు వేస్తే గట్టిగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అట్లా వేస్తే అలా వచ్చేటట్టు కలుపుకోవాలండి. 5 నిమిషాలు అయింది కదా, అట్లా వచ్చేటట్టు కలుపుకొని 5 నిమిషాల తర్వాత వేసుకుందామండి. 5 నిమిషాల తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి నూనె పోసుకుంటున్నాను. నూనె బాగా వేడయ్యాక బొండాలు వేసుకోవాలి. ఆ నూనె వేడయిందో లేదో తెలియాలంటే మనం కొంచెం తీసి ఆ నూనెలో వేస్తే అది పొంగి పైకి రావాలి. అట్లా వస్తే మనకి నూనె బాగా వేడైనట్టు. ఇలా కొంచెం చిన్న ఉండల్లాగా వేసుకుందాం. మరి పెద్ద సైజు వేయకూడదండి, చిన్న ఉండల్లాగా వేసుకోవాలి. మనం ఒక చిన్న గోలీ సైజు వేసుకోవాలి. అవి కొంచెం ఉబ్బుతాయి. ఉబ్బి పెద్ద గోలీ సైజు వచ్చేలాగా వేసుకుంటే బాగుంటాయి. ఇట్లా వేసుకొని విడివిడిగా వేసుకోవాలండి. కొంచెం పిండి తీసుకొని విడివిడిగా వేసుకుంటూ అవి కాలే వరకు అలానే ఉంచాలండి. కదపకూడదు, కదిపితే చినిగిపోతాయి. కొంచెం దోరగా వేగాక అప్పుడు కలుపుకుందామండి. అప్పుడు కొంచెం వేగినాయి కదా, అట్లా కలుపుకుందాం. ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ కలర్ వచ్చినాక తీసేసుకోవాలండి. మనం రోడ్ సైడ్ తెచ్చిచ్చే కంటే మనం ఇంట్లో ఇలా తయారు చేసి పెడితే మంచిది కదండి, అందుకే చేస్తుంటాను అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి. చూడండి ఎంత బాగా వచ్చినాయో.